బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుందని, కేంద్ర బాటా గ్రాంట్ రుణాల వివరాలు అవసరం లేదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదన్న సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తిగా పరిరక్షిస్తామని వెల్లడించింది. ఇక ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన ఉద్దేశమన్న ప్రభుత్వం పెన్షన్లు తదితరాలకు సంబంధించి అయోమయం లేదని గవర్నర్ కు వివరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుందని, కేంద్ర వాటా గ్రాంట్లు రుణాల వివరాలు అవసరం లేదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదన్న సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని వెల్లడించింది. ఇక ఉద్యోగ ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన ఉద్దేశమన్న రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు తదితరాలకు సంబంధించి అయోమయం లేని గవర్నర్ వివరించింది. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటామని తేల్చెప్పింది. ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుందని, కేంద్ర బాటా గ్రాంట్లు రుణాల వివరాలు అవసరం లేదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ కొనసాగుతున్నందున విభజన చట్టానికి ఇబ్బంది లేదన్న సర్కార్ ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని వెల్లడించింది. ఇక ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన ఉద్దేశమన్న ప్రభుత్వం పింఛన్లు తదితరాలకు సంబంధించి అయోమయం లేదని గవర్నర్ గురించింది. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ పంపింది. ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని చెప్పింది. ఆర్టీసీ సంస్థ యథాతథంగా కొనసాగుతుందని, కేంద్ర వాటా గ్రాంట్లు రుణాల వివరాలు అవసరం లేని స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలోకి తీసుకోవడానికి సంబంధించిన బిల్లుకు సంబంధించి ఏదైతే ఈరోజు ఉదయం వరకు కూడా దాని మీద ఒక ఉద్రిక్త వాతావరణం, విధంగా రాజభవన్ ముట్టడి కార్యక్రమం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ కొన్ని న్యాయపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వాన్ని వివరణ కోరడం జరిగింది. ఆ వివరణ ప్రభుత్వం సేపటి క్రితం కూడా గవర్నర్ కి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులను మాత్రమే తాము ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని చెప్పేసి కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ సంస్థ ఏదైతే ఉందో అది అలా అదే విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా వాటి ఆస్తులకు సంబంధించి కూడా ఏ విధమైన అది ప్రభుత్వంలోకి తీసుకోదు, అవన్నీ కూడా యథాతథానికి కొనసాగుతాయని చెప్పేసి కూడా గవర్నర్కి ఇచ్చిన వివరణలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ వివరణ కూడా రాజ్భవన్ కి చేరిందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ వివరాలు చేరిన తర్వాత గవర్నర్ కూడా ఈ సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటి వరకు కూడా పుదుచ్చేరిలోనే గవర్నర్ ఉన్నారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపి వాళ్ళు సంతృప్తి చెందారు ఏదైతే గవర్నర్ ఇచ్చిన వివరాల మేరకు. సో గవర్నర్ ఏదైతే తనకు ఉన్న ఏవైతే కొన్ని న్యాయపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని
క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వంకి పంపించడంతో మొత్తానికి ఈ సమస్య సద్దు మణిగిందని చెప్పొచ్చు. బహుశా రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ కి ఏదైతే క్లారిఫికేషన్ జరిగిందో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ లో ప్రధానంగా మన ఉద్యోగులకు సంబంధించే ఇది ఇక్కడ ప్రధానంగా ముడిపడింది కాబట్టి ఉద్యోగులను మాత్రమే తాము ప్రభుత్వంలో తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీ సంస్థ ఏదైతుందో ఆ సంస్థ అదే విధంగా కొనసాగుతుంది. దాంతో పాటుగా వాటి ఆస్తులకు సంబంధించి కూడా ఏ విధమైన ట్రాన్స్ఫార్మ్స్ ప్రభుత్వానికి ఉండవని చెప్పేసి కూడా ప్రభుత్వం గవర్నర్ కి స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి ఈ సమస్య ఒక కొలి వస్తుందని చెప్పేసి సాయంత్రంలోగా ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ ఒక క్లియరెన్స్ ఇస్తారని కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రియ అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఈ టిఆర్ఎస్ వీళ్ళు ఆర్టీసీ వాళ్ళని ఇందులోకి ప్రభుత్వంలోకి విలీనం చేయడం ద్వారా వాళ్ళకు జరిగేటువంటి లాభాలు ఏంటి? ముఖ్యంగా ఇప్పటివరకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఆర్టీకి సంబంధించి ఆర్టీసీ ఒక సంస్థ, అది కేవలం అటానమస్ బాడీ. సో వాళ్ళకి ఏదైతే ఆర్టీసీ మీద వచ్చే ఆదాయం ఏదైతుందో ఆ ఆదాయం మీద మాత్రమే ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు, ఇతరత్ర ఆర్థిక పరమైన అంశాలు కూడా దాంతోనే ముడిపడి ఉంటాయి. కానీ వన్స్ ఒకసారి ప్రభుత్వంలోకి తీసుకోవడం అంటే ఇది ట్రెజరీ బెంచ్కి వెళ్ళిపోతుందంటే, ట్రెజరీ అంటే ఇకపై వాళ్ళకి ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా అయితే మొదటి తారీఖున వస్తున్నాయో అదే విధంగా ఆ దానికి కూడా శాలరీస్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తాయి. ఇప్పటివరకు మనకి ఆర్టీసీ సంస్థ భరించేది ఏవైతే వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఆర్థిక పరమైన కూడా ఆర్టీసీ మాత్రమే భరించాల్సి వచ్చేది. ఎప్పుడైతే ప్రభుత్వంలోకి విలీనం చేయడం జరిగిందో, ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేయడం జరిగిందో అదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం భరిస్తుంది. వాడు జీతభత్యాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఆర్థిక పరమైన అంశాలకి కావచ్చు, ఇప్పుడు సాధారణ ఉద్యోగులకు ఏవైతే లోన్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్, ఆర్థికపరమైన బెనిఫిట్స్ ఏవైతే ఉద్యోగులకు ఉంటాయో అదే రకమైన బెనిఫిట్స్ ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉండబోతుంది. అంటే ఇది వరకు ఆర్టీసీలో ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు, ఎందుకంటే అది స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థ ఇన్ని రోజులు నడుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఉద్యోగులను ఇందులోకి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని రాష్ట్ర ఉద్యోగులు ఏ విధంగా ఉంటారో అలాంటి బెనిఫిట్స్ మొత్తం కూడా వీళ్ళకి ఈఏటీఏలు కావచ్చు, అదేవిధంగా లీవుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైతే వెసులుబాట్లు సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వంలో విలీనం అవుతున్నారో వాళ్ళకందరికీ కూడా ఆ అవకాశం చిన్నట్లు అవుతుంది. ప్రియా, అయితే శ్రీనివాస్, గతంలో చూసుకుంటే కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడానికి ససేమిరా ఒప్పుకునేటువంటి కేసీఆర్ ఇప్పుడు సడన్ గా ఎలక్షన్స్ ముందు మాత్రమే వారిని విలీనం చేయనే కోణంలో ఆలోచిస్తున్నారు, వారి కోసము ఈ సాయం చేస్తున్నారు. సో ఇది కేవలం ఎలక్షన్స్ కోసమే ఆర్టీసీ వాళ్ళ యొక్క ఓట్లన్నీ టిఆర్ఎస్ కి పడాలని చెప్పేసి ఇది ఒక ప్లాన్ అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ బెనిఫిట్స్ ఖచ్చితంగా చూసుకుంటుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో గెలుపొందాలనే చూసుకుంటుంది. అందుకే ఎన్నికల్లో గెలుపొందేందుకు వాటికి ఉన్న మార్గాలు ఏంటి అనేది చూసుకుంటుంది. అధికార పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తన అధికారం నిలబెట్టుకోవడానికి అన్ని కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కూడా అదే చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఫస్ట్ రాజకీయమే ఉంటుంది. రాజకీయ బెనిఫిట్ కోసం తమ ప్రభుత్వం అధికారం రావడం కోసము తాము ఏవైతే ఉంటాయో ప్రభుత్వాన్ని ఓటర్లను మచ్చిగా చేసుకోవడానికి తమ దగ్గర ఉన్న విధానాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికల్లోకి రావాలి కాబట్టి ఈ తరహా వ్యూహాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఇది ఒకటే కాదు, మనకి మైనారిటీలకి ఏవైతే ఫండ్స్ కేటాయించడం కావచ్చు, ₹1,00,000 మాఫీ చేయడం కావచ్చు, అదేవిధంగా బీసీలకి ఇచ్చారు కావచ్చు, ఈ ప్రతిదీ కూడా అన్నిట్లో రాజకీయం ముడిపడే ఉంటుంది. అదిలోకి ఎన్నిక సంవత్సరం కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీ తాను మళ్ళీ అధికారం రావడానికి ఏం చేస్తే అధికారంలోకి వస్తామన్న ఒక ఆలోచన మేరకు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్.